విరజానది ఒడ్డున కూర్చుంటే రాధాదేవి వచ్చి బొంగమూతి వేసుకొని కూర్చున్న కృష్ణ పరమాత్మని అడిగిందిట, నాథ ఏమిటి ఎందుకు ఇట్లా కూర్చున్నారంటే అందరూ నా నామాన్ని ఉచ్చరిస్తున్నారు, నా నామం వల్ల నాకు తీపి లేదు, రాధానామం చేస్తేనే నాకు తృప్తి ఎందట. దీనికే అసలు ఈ రాధాదేవి ఎవరు అన్నారు. దానికి కూడా బ్రహ్మవేత్త పురాణంలో కృష్ణఖండంలోనే ప్రత్యేకంగా చెప్పారు. కృష్ణ పరమాత్మ తన అందాన్ని మెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కావాలని కోరుకున్నారట. తన ఎంత అందగాడో అద్దంలో చూసుకుంటే తనకి తెలియటం లేదుట. తన అందం ఎంత గొప్పదో తెలుసుకొని తన అందాన్ని ఆరాధించే ఒక వ్యక్తి కావాలని చెప్పి ఒకరోజు విరజానది ఒడ్డున కూర్చొని హృదయాన్ని ఎడమవైపు చెయ్యి పెట్టుకొని ఇట్లా అన్నారట. ఎడమ భాగం నుంచి రాధాదేవి వచ్చిందట. ఆ రాధాదేవే తర్వాత రూపంలో మనకి గోపికా వల్లభుడైనటువంటి పరమాత్మకి స్వయంగా అమ్మవారు ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుందట. ఎప్పుడు కృష్ణనామం చేస్తే అప్పుడు రాధాదేవి స్మరణకు వస్తుందట. ఎప్పుడు రాధాదేవిని స్మరిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందుతారట. కనుక ఈ కృష్ణ పరమాత్మ గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మని పుణ్యక వ్రతం ద్వారా ఆరాధించినట్లయితే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కనుక కృష్ణనామాన్ని నీకు ఉపదేశిస్తానని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాట.